ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు తన రక్షణ సువార్త కొరకు ఈ భూమిపై ఏర్పరచుకున్న నీతిపరుడు, పరిశుద్ధుడు అయిన దైవ సేవకుడైన భక్త్ సింగ్ గారి గురించి 4వ భాగంగా మరికొన్ని మాటలను మనము సంభాషించుకుందామండి. భక్త్ సింగ్ గారు మద్రాసులో సువార్త పరిచర్య చేసేటప్పుడు మద్రాస్ పరిసర ప్రాంతాలలో పేరు మోసిన ఒక భయంకరమైన గజదొంగ ఉండేవాడు. ఆ దొంగ అంటే అందరికీ చాలా భయం. ఎందుకంటే రూపంలో రాక్షసుడిలాగా ఉండి నరమాంస భక్షకులాగా ఉండేవాడు. అతడు ఎక్కువగా అరణ్యాల్లో నివసిస్తూ రాత్రులు ఊరిలోకి వచ్చి ధనికుల ఇంట్లో దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. వాడి పేరు మురుగన్. దొంగతనాలు చేసేటప్పుడు వాడికి ఎవరైనా అడ్డు వస్తే చంపి రక్తం తాగేవాడు. వాడు ధనవంతులలో చొరబడి దోచుకొని అడ్డు వస్తే పేకలు కోయటమే వాడి జీవన విధానం అయ్యింది. అలాంటి నరరూప రాక్షసుడు ఒక ధనికుని ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి తలుపు తట్టాడు. అయితే ఆ ఇంటి వారు ఇంత అర్ధరాత్రి తలుపు తట్టాడు అంటే ఆ గజదొంగే అనుకొని వారు భయపడి, వాడు తమిళియన్స్ కనుక వారంతా తమిళంలో పెద్దగా అరుస్తూ యేసయ్యకు ప్రార్థన చేశారు. వాళ్ళు తమిళియన్స్ కనుక వారు యేసప్ప మాకు సహాయం చెయ్యి, యేసప్ప మాకు సహాయం చెయ్యి అని వారు ఎలుగెత్తి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఈ బయట ఉన్న మురుగన్ అనే ఈ గజదొంగకు యేసప్ప మాకు సహాయం చెయ్యి అని ప్రార్థిస్తుంటే ఈ మురుగన్ దొంగ ఆ మాటలు విన్నాడు. వీరు యేసప్ప మాకు సహాయం చెయ్యి అని అంటారేమిటి? ఈ యేసప్ప ఎవరు? ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన ఎలాంటి వాడో నేను చూడాలి. వాడు నాకన్నా బలం కలవాడా? నాకన్నా వాడు ఏ విషయంలో ఎక్కువో తెలుసుకోవాలి అని ఆ యేసప్ప ఎవరో నేను చూడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అనుకోకుండా ఒకసారి ఈ మురుగన్ అనే గజదొంగ దొంగతనాలు చేస్తూ పోలీసుల చేతికి చిక్కినప్పుడు వారు కొట్టిన దెబ్బలకు ఆ గజదొంగ తల పగిలిపోయింది. వారు వెంటనే హాస్పిటల్కి చేర్చారు. ఎలాంటి వ్యక్తికైనా ముందు ట్రీట్మెంట్ ఇప్పించాలి కనుక ఆ దొంగను హాస్పిటల్కి పంపించి కుట్లు వేయటం జరిగింది. ఆ దొంగ బెడ్పై పండుకొని ఉన్నాడు. అంతలో భక్త్ సింగ్ గారు తన బృందముతో కలిసి దినచర్యలో భాగంగా రోజు మాదిరిగా వీధులలో పాటలు పాడుకుంటూ వెళుతూ ఉన్నారు. ఆ రోజు వారంతా హాస్పిటల్ ముందు నుండి వెళుతూ పాటలు పాడుతూ వెళుతూ ఉన్నారు. ఆ రోజు భక్త్ సింగ్ గారు ఏమి పాట పాడుచున్నారంటే, యేసప్ప వందనాలు వందనాలు అని హాస్పిటల్ ముందు నుంచుని దేవుని స్తుతించిన తరువాత అక్కడి నుంచి కదిలి మైకులో పాట పాడుకుంటూ వెళ్ళారు. అది ఏమి పాట అంటే తమిళంలో రండి రండి యేసుని వద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని వద్దకు రమ్మనుచున్నాడు అని తమిళంలో పాడుకుంటూ హాస్పిటల్ ముందు నుంచి వారు సాగిపోతూ ఉన్నప్పుడు హాస్పిటల్లో బెడ్పై పండుకొని ఉన్న ఈ మురుగన్ గజదొంగ లేచి గబగబా బయటకు వచ్చి ఆ సమూహంలో కలిశాడు. ఆ విధంగా ఆ రోజు వారితోనే తిరుగుతూ చివరికి వారితో పాటు యెహోవా షమ్మా అనే స్థలానికి చేరాడు. అక్కడ ఉన్న వారికి ఆ దొంగను గురించి తెలుసు కనుక ఆ దొంగను, ఆ రూపాన్ని చూసి భయం చెంది ఎవ్వరూ దగ్గరకు రాలేదు. ఈ వ్యక్తి పేరు మోసిన గజదొంగ అని భక్త్ సింగ్ గారికి చెప్పారు. అప్పుడు భక్త్ సింగ్ గారు ఆ వ్యక్తితో మాట్లాడి బార్బర్ని పిలిపించి శుభ్రంగా గడ్డం గీయించి స్నానం చేయించి సింగ్ గారు స్వయంగా తన తెల్లటి బట్టలను కట్టుకోమని ఆ గజదొంగకు ఇచ్చారు. ఈ దొంగ యేసప్ప అనే మాటను విన్నప్పటి నుండి యేసప్ప యేసప్ప అని తనకు తెలియకుండానే ఉచ్చరిస్తూ ఉన్నాడు. అలాగా యెహోవా షమ్మా మినిస్ట్రీకి వచ్చిన ఈ మురుగన్ను భక్త్ సింగ్ గారితోనే ఉన్నాడు. సింగ్ గారు పేరు మోసిన ఈ గజదొంగకు యేసప్పను గురించి వివరంగా తెలియపరిచాడు. తరువాత ఆ దొంగ యెహోవా షమ్మా సంస్థలోనే జరిగే ప్రార్థనలకు, పాటలకు, దేవుని మాటలకు ఆకర్షితుడై వారితోనే అక్కడే ఆ సంస్థలోనే ఉన్నాడు. అలాగా కొన్ని రోజులు గడిచిన తర్వాత మురుగన్ ప్రభుని గురించి తెలుసుకుని మారు మనస్సు కలిగించుకొని ప్రభునందు రక్షణ భాగ్యం పొందుకున్నాడు.
ఆ తరువాత దేవుని పిలుపు మేరకు భగత్ గారు మద్రాసు నుండి హైదరాబాద్కి వచ్చినప్పుడు హెబ్రోన్ సంస్థ స్థాపించారు. మద్రాసు నుండి వచ్చేటప్పుడు మురుగన్ గజదంగ కూడా హెబ్రోన్ సంస్థలో చేరిపోయాడు. ఈ మురుగన్ అనే గజదంగ మద్రాసులోని యెహోవా షమ్మా సంస్థ నుంచి భగత్ గారితో హైదరాబాద్ వచ్చి హెబ్రోన్ సంస్థలో ఉండిపోయాడు. ఆ తర్వాత ఇంకా దొంగతనాలు చేయటం మర్చిపోయాడండి. ఎలాగంటే వీరు జీవించే జీవితము ఇంతటి ఆనందముగా ఉంది అని సంతోషించాడు. మనం గమనిస్తే ఈ మురుగన్ పేరు మోసిన దొంగ అయినా కఠినాత్ముడైనా అందరికీ మనస్సు అనేది ఒకటి ఉంటుంది కనుక షమ్మా సంస్థలోని వారి ప్రవర్తన చూసిన ఈ మురుగన్ దేవుని యందు పరివర్తన చెందాడు. తాను జీవించిన పాత రోత జీవితాన్ని సమాధి చేసి ప్రభునందు నూతనంగా జన్మించాడు. సింగ్ గారిని వదలకుండా ఆయనతోనే ఉండేవాడు. క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షావిధి లేదు అని రోమాపత్రిక 8:1 ఉన్న విధంగా మురుగన్ తాను తెలియక చేసిన పాపపు జీవితాన్ని వదిలి ప్రభునందు నూతన జీవితాన్ని జీవిస్తూ సంతోష సమాధానాలను పొందుకున్నాడు. భగత్ గారితో విడదీయరాని బంధంగా కలిగి ఉన్నందున మురుగన్కు ఆ సంస్థలోనే సింగ్ గారు ఒక స్త్రీతో పెండ్లి చేశాడు. ఆయనకు 2 సంతానం కూడా కలిగారు. భగత్ గారు మరణించిన తరువాత నారాయణగూడ శ్మశాన వాటికలో సమాధి చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి మురుగన్ కూడా మరణించినప్పుడు ఆ దొంగను కూడా నారాయణగూడలో ఉన్న సింగారి సమాధి పక్కనే ఈ మురుగన్ సమాధి కట్టించారు. ఎందుకంటే మురుగన్ అనే దొంగ భగత్ గారి యందు ఎంతో ప్రేమాభిమానాలు కలిగిన వాడు కనుక అందుకనే మురుగన్ చనిపోయినప్పుడు భగత్ గారి సమాధి పక్కన నారాయణగూడలో సిమెంట్రీలో పాతి పెట్టారు. మనం ఇక్కడ గమనిస్తే దేవుని చిత్తము చొప్పున భగత్ గారు 1951 సంవత్సరంలో హైదరాబాదులో హెబ్రోన్ సంస్థను స్థాపించడానికి వచ్చినప్పుడు గజదొంగైన ఈ మురుగన్ కూడా సింగారుతో మద్రాసు నుండి హైదరాబాద్ వచ్చి మరణించిన తరువాత సింగారు సమాధి ప్రక్కనే సమాధి చేయబడ్డాడు. పరమప్రభువు యెహెజ్కేలు ప్రవక్తకు 33 అధ్యాయం 11లో చెప్పిన విధంగా ఒక దుర్మార్గుడు నన్ను తెలుసుకొని తన దుర్మార్గతను వదిలి మరణిస్తే నాకు సంతోషము, కానీ దుర్మార్గుడు నన్ను తెలుసుకోకుండా తన దుర్మార్గతలోనే మరణిస్తే నాకేం సంతోషము అని దేవుడు మనందరితో ఈ వాక్యము ద్వారా మాట్లాడుచున్నాడు. ఈ విధంగా చెప్పిన దేవుడు ఎంతటి పాపినైనా క్షమించేవాడు కనుక అంతటి గజదంగైన ఈ మురుగన్ భగత్ గారి ద్వారా రక్షణ పొందుకున్నాడండి. భగత్ గారు దేవుని చిత్తము చొప్పున వాక్యము చొప్పుననే ప్రభు మార్గములో నడిచేవాడు కనుక వాక్యములో వ్రాయబడిన తప్పిపోయిన కుమారుడిని తన తండ్రి దరికి చేర్చుకొని అతనికి నూతన జీవితం ఇచ్చిన విధంగా ఇక్కడ భగత్ గారు నరహంతకుడైన ఈ మురుగన్ అనే గజదంగను ఆదరించి యేసప్ప అనే దేవుని సువార్త బోధించి వెలుగు మార్గంలో నడిపించి తనతో పాటు పరదేశంలోని నిత్యజీవ మార్గమునకు నడిపించాడు. భగత్ గారు మురుగన్ను ఎలా ప్రేమించాడు అంటే పాశ్చాత్య దేశాలలో జరిగే మీటింగ్స్ కూడా తనతో పాటు ఇంగ్లాండ్, అమెరికానే కాకుండా ఇంకా అనేక దేశాలకు తనతో పాటు మీటింగ్స్కి తీసుకుని వెళ్ళేవాడు. దేవుడు తన పరిచర్య నిమిత్తం ఏర్పరచుకున్న ఈ భగత్ గారు అంతటి గొప్ప దైవజనుడని మనం తెలుసుకుంటామండి. భగత్ గారు హైదరాబాదులోని హెబ్రోన్ సంస్థలో కొన్ని వేల మందితో కలిసి ఉండేవారు. రోజుకి ఆ సంస్థకు 15 నుండి 25,000 మంది వచ్చేవారు. అయితే ఎంతమంది వచ్చినా సంఘ సభ్యులతో పాటు వారందరికీ కూడా ప్రొద్దున్న బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నరు ఉండేది. ఆ రోజుల్లో హెబ్రోన్ సంస్థ ఆ విధంగా ఉండేది. అలాగా 1985వ సంవత్సరంలో భగత్ గారు అఖిల భారత పరిశుద్ధ సమాజ కూడికలను ఏర్పాటు చేశారు. ఆ కూడికలకు దేశ నలుమూలల నుండి అనేక వేల మంది జనాభా వచ్చారు. ఆ సమయంలో సంస్థలోని వంటవారు 12 గాడి పొయ్యల మీద వంట చేసి వచ్చిన వారికి సిద్ధపరిచేవారు. ఆ సంస్థలో అలాగా సంఘ కార్యక్రమాలు ఎంతో గొప్పగా జరుగుతుండేవి. కానీ ఆ కార్యక్రమాలలో ఎక్కడా ఏ గొడవలుగా లేకుండా, ఆహారం ఎవరికి తక్కువ కాకుండా అధికమైన క్రమశిక్షణతో ఆ యొక్క మీటింగ్స్ జరుగుతుండేవి. వారంతా
దేవుని అందరి భయభక్తులు కలవారై హెబ్రోను సంఘ పెద్దలు, పరిచారకులు క్రమశిక్షణతో ఉండేవారు. సంస్థలో ఏ కార్యక్రమం జరుగుచున్నా సింగారు ప్రార్థనలో దేవునితో మాట్లాడుతూ ఉండేవారు. 1985 సంవత్సరంలో ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఆనాటి రాష్ట్ర అధికారులకు ఒక అనుమానం కలిగిందండి. ఏమిటంటే, ఈ దైవజనుడైన ఈ భక్సింగ్ గారు ఇంత డబ్బు ఎక్కడి నుండి తెస్తున్నారు? ఈ సంస్థ వారి దగ్గర ఇంకా ఎంత డబ్బు బీరువాల్లో దాచబడి ఉందో అని ఇన్కమ్ ట్యాక్స్ వారి అధికారులు అకస్మాత్తుగా ఆ సంస్థపై దాడి చేశారు. వారంతా భక్సింగ్ గారిని అడిగి, మీ సంస్థను సోదా చేయాలని వచ్చాము అని అన్నారు. సింగ్ గారు వారితో మాట్లాడుతూ, నిరభ్యంతరంగా సోదా చేయండి, అదిగో అదే నా రూము చూడండి అని చెప్పాడు. వారంతా సోదా చేసినప్పుడు వారికి ఎక్కడ ఏ బీరువా కానీ, ఏ సూట్ కేస్ కానీ ఏ ఒక్కటి కనిపించలేదండి. వంటశాలలో ఆహార పదార్థాలు తప్ప ఇంకా వారికి ఏమీ కనిపించలేదు. వచ్చిన వారు ఈ విషయమై, మీ దగ్గర ఏమీ డబ్బులు దొరకలేదు, ఏ సంస్థ పేరును కానీ మీ పేరును కానీ కనీసం ఏ బ్యాంక్ అకౌంట్ కూడా లేదు, బ్రదర్ భక్సింగ్, ఇన్ని వేల మంది ఉన్న ఈ సంస్థను ఎలా మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు అని ప్రశ్నించారు. వారి మాటలు విన్న సింగ్ గారు వారిని తన గదిలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ రూములో ఒక చిన్న బట్టల పెట్టె, ఒక మంచం, దాని ప్రక్కన ఒక చాప ఉన్నాయి. సింగ్ గారు ఆ చాపను పరిచి, నేను ఈ చాప మీద మోకరించి దేవునికి స్తుతి ధూపము వేసి ఇక్కడ జరిగే ఈ పరిచర్య కొరకు, వచ్చిన వారి అవసరాల కొరకు, వారి ఆత్మల రక్షణ కొరకు ప్రభువుకి ప్రార్థిస్తూ ఉంటాను. ఆయనే ఏమీ తక్కువ లేకుండా సమృద్ధిగా మాకు పంపిస్తాడు అని సింగ్ గారు చెప్పినప్పుడు వచ్చిన వారంతా ఆ ప్రార్థన చేసే చాప చూసినప్పుడు సింగ్ గారు మోకరించిన చోట నల్లటి మచ్చలతో గుంతలు పడి ఉండటం చూసి అధికారులంతా ఆశ్చర్యచకితులయ్యారు. ఈ మాటలన్నీ కడప నుండి దానియేలు పాస్టర్ గారు చెప్పిన సందేశమును బట్టి మనం ఆ మాటలను ధ్యానం చేస్తున్నామండి. ఇక్కడ మనం గమనిస్తే భక్సింగ్ గారి ప్రార్థన విన్న దేవుడు ఆహారం ఎలా సరఫరా చేశాడు అన్న సంగతులు మనం విన్నప్పుడు ఇది నిజమా అన్న భావన మనకు కలుగుతుందండి. కానీ మనం వినబోయేది నిజముగానే జరిగింది. హెబ్రోను సంస్థ వారికి ఆనాటి హైదరాబాదులోని కూరగాయల మార్కెట్ వారు అందరూ ముందుగానే ఏ రకానికి ఆ రకం కూరగాయలు కొన్ని బస్తాలు తీసి పక్కన ఉంచి, ఈ కూరగాయలు హెబ్రోన్కి పంపించేవి కనుక వీటికి అసలు ఖరీదుతో పాటుగా రవాణా ఛార్జీల కొరకు ఒక్క 10 రూపాయలు అదనంగా తీసుకొని ఇచ్చేవారు. అలాగా అందరూ ఒక్క మాటతో ఉండేవారు కనుక అన్ని కూరగాయలతో పాటు నూనెలు, పప్పు ధాన్యాలతో పాటు ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ, ఉల్లిపాయలు, కరివేపాకు, ఆఖరికి కొత్తిమీర దగ్గర నుండి కూడా లారీతో హెబ్రోన్ సంస్థకు పంపించేవారు. ఆ విధంగా భక్సింగ్ గారు బ్రతికినంత కాలం అలాగే జరిగిందండి. భక్సింగ్ గారు హెబ్రోను సంస్థ మీటింగ్స్కి వచ్చేవారంతా పరలోకపు రాజైన యేసుకు కుమార్తెలు కనుక వారిని సాదరంగా చూసి పంపించాలి అని మీటింగ్స్లో చెప్పేవారు. భక్సింగ్ గారు చెప్పిన ఆ మాటలు విన్న వ్యాపారస్తులంతా వారికి ఏముంటే అదే అవి హెబ్రోన్కు సరఫరా చేసేవారు. భక్తసింగ్ గారి ప్రార్థనలు విన్న దేవుడు ఆ సంస్థలకు అలాగా సరఫరా చేసేవాడు. ఆ పరమ తండ్రి సమస్త ప్రజలకు పరలోక సువార్త ప్రకటించడానికి యెహోవా తండ్రి యేసుక్రీస్తుని ఈ భూమిపైకి పంపించాడు. అలాగే ప్రభువు 33.5 సంవత్సరాలు తండ్రి చిత్తము చొప్పున పరలోక రాజ్య సువార్త ప్రకటించి ఆ విధంగానే పరలోక సువార్త ప్రకటించి పరలోకంలో ఉన్న తండ్రి చెంతకు చేరాడు. యేసుక్రీస్తు ఆ విధంగానే యేసయ్య తాను బోధించిన పరలోక సువార్త ఈ భూమిపై ప్రకటించడానికి ఈ భూమిపై అందరినో ఏర్పరచుకున్నాడు. వారిలో ఒకరు భక్సింగ్ గారు. అయితే భక్సింగ్ గారి సేవా జీవితమును ధ్యానిస్తూ విన్నప్పుడు నాకు భక్సింగ్ గారి యొక్క ప్రార్థనా జీవితం బట్టి నాకు ఎనలేని ఆనందం, సంతోషం కలిగిందండి. ఈ దైవ సేవకుని గురించి అందరూ తెలుసుకోవాలి అనే కోరికతో ఈయన జీవించిన 75 సంవత్సరాల సేవా జీవితమును గురించి 5 భాగాలుగా వివరించటం జరిగింది. అయితే ముఖ్యంగా సింగ్ గారి జీవిత విధాన్ని మనం వివరించేటప్పుడు నాకు పరిశుద్ధ గ్రంథములోని
నలుగురు పరిశుద్ధులు నా కళ్ళ ముందు మెదులుచున్నట్లు నాకు అనిపిస్తుంది. ఆ నలుగురు ఎవరు అనేది మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటి వ్యక్తి ప్రభువు బోధించే కాలంలో పగలంతా బోధించి రాత్రుళ్ళు తండ్రికి ప్రార్థించేవారు. అలాగే పగల బోధ చేసేటప్పుడు ఆయన చెప్పే దయగల మాటలు వినటానికి ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చేవారు. ప్రభువు బోధించడం అయిన తరువాత వచ్చిన వారికి అందరికీ ఆహారం పెట్టి పంపించడం మనం వాక్యంలో చూస్తాము. అలాగే భక్త సింగ్ గారు పరమ ప్రభు అయిన యేసయ్య చిత్తానికి లోబడి ప్రార్థించి ఆయన వాక్య ప్రకారమే ఆయన బోధించాడు. మీటింగ్స్ కూడా అలాగే జరిపేవాడు. భక్త సింగ్ గారు ప్రభువు చేసిన విధంగా ఆరాధనకు కానీ మీటింగ్స్ కానీ వచ్చిన వారికి అందరికీ భోజనం పెట్టకుండా పంపించేవాడు కాదు. దీనిని బట్టి సింగ్ గారి పరిచర్యను ధ్యానిస్తుంటే ఆ రోజుల్లో ప్రభువు చేసిన పరిచర్య, ఆయన చేసిన ప్రార్థన గుర్తుకు వస్తుందండి. అలాగే రెండవ వ్యక్తి అబ్రహాం గారు గుర్తుకు వస్తారు. ఎలాగంటే దేవుడు మెసపటోమియా దేశంలోని ఊరు అనే పట్టణములో బొమ్మలు అమ్ముకుంటూ బ్రతుకుచున్న అబ్రహామును దర్శించి అన్నింటినీ అందరినీ వదిలి కానాను దేశమునకు రమ్మని చెప్పాడు. అబ్రహాము నన్ను పిలిచిన వాడు గొప్ప దేవుడు, నమ్మదగినవాడు అని అబ్రహాం గారు దేవుడిని నమ్మి విశ్వాసముంచి బయలుదేరి దేవుని చిత్త ప్రకారం నడిచాడు. అలాగే మనం ధ్యానించుకుంటున్న ఈ భక్త సింగ్ గారిని కూడా దేవుడు పంజాబ్ రాష్ట్రంలో పుట్టి పై చదువుల కొరకు సింగ్ గారు ఇంగ్లాండ్ నుండి కెనడా వెళ్ళటానికి ఓడలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ ఓడలో జరుగుతున్న ఆరాధనలో సింగ్ గారిని దేవుడు పరిశుద్ధాత్మతో దర్శించి కెనడాలో తన వాక్యము ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడి కెనడా నుండి ఇండియాకి వెళ్ళి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పాడు. ఆ విధంగానే భక్త సింగ్ గారు 19-20 సంవత్సరాల ప్రాయములో రక్షణ పొందుకొని తన తల్లి తండ్రులను, ఆస్తిపాస్తులను, కుటుంబమును అన్నీ సమస్తము వదిలి దేవుడు చెప్పిన విధంగా ముందు మద్రాసులో తర్వాత హైదరాబాదులో పరిచర్య చేశాడు. ఈ మాటలలో సింగ్ గారికి దేవుని యందు ఉన్న నమ్మకము, ప్రేమ, విశ్వాసమును బట్టి అబ్రహాం గారు గుర్తుకు వస్తారండి. యేసయ్యను విమర్శించిన భక్త సింగ్ గారిని కెనడాలో దర్శించి యేసయ్యే నిజమైన దేవుడు, ఆయనే లోకరక్షకుడు, అందరికీ విమోచకుడు అని ఆ ప్రభువు సింగ్ గారు బ్రతినంత కాలం ప్రకటింపచేశాడు. అంటే ఆయన యందు దేవుని ప్రణాళిక ఎలా దాగి ఉందో మనం తెలుసుకున్నామండి. అలాగే మనందరి యందు కూడా ఏదో ఒక సంకల్పము కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆ సంకల్పం మన యందు లేకపోతే ఈ భూమిపై మనము జన్మించేవారము కాదు, ఆయన బిడ్డలుగా జీవించేవారము కాదు కదా. అందుకని మన యందు కూడా ఒక సంకల్పం ఉంది అని మనం నమ్మి విశ్వాసం ఉంచాలి. మూడవ పరిశుద్ధుడు మోషే దేవుని దర్శనం పొందుకున్న తర్వాత దేవుని సొత్తైన ఇశ్రాయేలు ప్రజల రక్షణ నిమిత్తము ఎన్నో శ్రమలు, నిందలు పొందినా ఎప్పుడు వారి కొరకు ప్రార్థిస్తూ దేవుడు చెప్పిన విధంగా నడిపించాడు. అలాగే భక్త సింగ్ గారు దేవుడు తనకు అప్పగించిన పరలోక రాజ్య సువార్త పరిచర్య కొరకు అందరి ఆత్మలు రక్షింపబడాలని నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు. ఆయన కుటుంబం వారు వెలివేసిన, బయట వారు బాధలు కలిగించిన ప్రభువుకు ప్రార్థిస్తూ దేవుని చిత్తము చొప్పుననే సింగ్ గారు నడిచాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు మరణము వరకు ప్రార్థించిన మోషే లాంటి నరుడు ఎవరూ లేరని వాక్యములో వ్రాయబడి ఉంది. అలాగే సింగ్ గారు మోషేలాగా సాత్వికుడిగా దీన మనసు కలవాడై తనకు తాను తగ్గించుకొని రోజుల తరబడి దేవుని సన్నిధిలో మరణం వరకు ప్రార్థించిన భక్త సింగ్ గారు లాంటి దైవజనుడు ఆయన తప్ప ఇంకెవరు ఏ దైవ సేవకుడు అప్పట్లో లేరని గొప్ప గొప్ప దైవ సేవకులే ఆయన గురించి అభివర్ణించారు. కనుక ఈయన ప్రార్థనా జీవితం గురించి మనం విన్నప్పుడు మోషే గారి ప్రార్థనా జీవితం మనకు గుర్తుకు వస్తుందండి. ఇంకా ఆయన సేవా జీవితంలో నాకు గుర్తుకు వచ్చిన 4వ పరిశుద్ధుడు ఎలీషా ప్రవక్త గారు తన మరణానికి ముందు కొంతకాలం మరణపు పడకపై ఉన్నారు. అలాగే భక్త సింగ్ గారు కూడా తన మరణానికి ముందు కొన్ని నెలలు మరణ పడకపై ఉన్నప్పుడు సంఘంలోని సభ్యులు ఆయనకు పరిచర్య చేయటానికి నేను చేస్తానంటే నేను అని పోటీపడి ఆయనకు సపర్యలు చేశారు. అంతటి గొప్ప ప్రవక్త అయిన ఎలీషా గారికి కలిగిన విధంగా
అంత గొప్ప ప్రార్థనాపరుడైన సింగ్ గారు కూడా మరణానికి ముందు కొన్ని నెలలు పడకపైనే ఉన్నాడు. ఈ మాటలను బట్టి ఎలీషా ప్రవక్త గారు గుర్తుకు వస్తారు. భగత్ సింగ్ గారి సేవా జీవితం గురించి ధ్యానించినప్పుడు ఈ నలుగురు పరిశుద్ధులను దేవుడు నా మదిలో గుర్తు చేశాడండి. కనుక మీతో పంచుకుంటున్నాను ఈ మాటలు. ఏది ఏమైనా ఈ నలుగురి జీవితాల్లాగానే భగత్ సింగ్ గారు జీవించారన్నట్లుగా సింగ్ గారి 65 సంవత్సరాల సేవా జీవితం ఉంటుంది. ఆనాటి సంఘములోని సేవకులు, పరిచారకులు అందరూ కూడా భగత్ సింగ్ గారిని ప్రవక్తగా భావించేవారండి, నమ్మేవారు కూడా. ఎందుకంటే ఆనాటి సంఘములోని ఒక పరిచారకురాలు ఆరోగ్యం సరిగ్గా లేనందున ఆమె సింగ్ గారి దగ్గరకు వచ్చి, అయ్యగారు నా కొరకు ప్రార్థించండి అని అడిగింది. సింగ్ గారు ఆమె కొరకు ప్రార్థించినప్పుడు ఆమె మరణ దర్శనము చూశాడు. అప్పుడు ఆమెతో, నీవు రేపు మరణించబోతున్నావు, నీతో కూడా మన సంఘములో ఉన్న ఒక పరిచారకురాలు కూడా మరణిస్తుంది, మీ ఇద్దరికి నేనే సమాధి కార్యక్రమం జరుపుతాను అని జరగబోయేది చెప్పేవారు. కనుక అప్పటి సంఘ సభ్యులు భగత్ సింగ్ గారిని ప్రవక్తని భావించేవారు. అలాగే సింగ్ గారు ఈనాటి కాలపు ఎలీషా ప్రవక్త గారు అని కూడా పిలుచుకునేవారు. అయితే నేను ఈనాటి ఎలీషా ప్రవక్తను అని సింగ్ గారు చెప్పుకోలేదు, కానీ అప్పటి వారంతా అలాగా ఆయన్ని పిలుచుకొని సింగ్ గారికి వారికి వారే ఒక బిరుదును ఇచ్చి సంతోషంగా చెప్పుకునేవారు. భగత్ సింగ్ గారు దేవునితో ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు సృష్టిలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో సంభవించబోయే సంగతులను కూడా తెలియపరిచేవారు. సింగ్ గారు ఆయన తోటి వారితో చెప్తూ, పాకిస్తాన్లో కివిటా అనే ప్రాంతంలో భూమి కంపించి కొద్దిసేపటిలోనే అనేక మంది మరణించటం నేను చూశాను అని చెప్పారు. ఆ మాట 1935 సంవత్సరంలో చెప్పారు. సింగ్ గారు దర్శనంలో చూసిన విధంగానే అదే 1935 సంవత్సరంలో మే 31వ తేదీన 2:30 నుండి 3:40 మధ్యలో క్వీటా ప్రాంతంలో 7.7 స్కేల్ మీద భారీ భూకంపం వచ్చినప్పుడు కొండలు కూడా చీలిపోయాయి. ఆయన చెప్పిన విధంగా ఆ రోజు ఆ ప్రాంతంలో ఎక్కడైనా కానీ ఆ కొద్ది సమయంలో 60,000 మంది మరణించారు. ఇలాంటి సంఘటనలను బట్టి సింగ్ గారిని అప్పటి కాలంలో ఆయనతో కలిసి పనిచేసిన బోధకులు సింగ్ గారు ప్రవక్త గారు అని అభివర్ణించారు. అయితే హెబ్రోన్ సంస్థకు పనిచేసిన బోధకులలో ఒకరు చెప్పిన ఈ సందేశం విన్నప్పుడు నేను ఈ క్వీటా అనే ప్రాంతం ఎక్కడుంది, అక్కడ 1935లో నిజముగా భూమి కంపించిందా, కంపిస్తే ఎంతమంది మరణించారు అనే సమాచారం తెలుసుకుంటానికి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఈ క్వీటా అనే ప్రాంతము పాకిస్తాన్లో ఉందని, 1935లో ఆ ప్రాంతంలో 7.7 స్కేల్ మీద భూమి కంపించిందని, 2:33 మధ్య నుండి 3:40 వరకు భారీగా భూమి కంపించిందని, ఆ రోజు కొద్ది సమయంలోనే ఎంతోమంది చనిపోయారని, ఆ సంఖ్య 60,000 పైగా ఉన్నారని వివరంగా గూగుల్లో వ్రాయబడి ఉంది. అప్పట్లో ఇండియా పాకిస్తాన్ కలిసి ఉండేది. ఆ ప్రభావము పాకిస్తాన్ ఇండియాకి దగ్గరగా ఉంది కనుక ఇండియాలో జననష్టం కలగలేదు, కానీ భూమి స్వల్పంగా కంపించింది అని వ్రాయబడి ఉంది. భగత్ సింగ్ గారు ప్రార్థనలో ఎక్కువగా దర్శనాలు పొందుకునేవారు కనుక ఆయన్ని ప్రవక్త అని సంఘ సభ్యులందరూ, దైవ సేవకులందరూ చెప్పుకునేవారు. భగత్ సింగ్ గారి జీవితము ఒక క్రమ పద్ధతిలో దేవుని క్రమశిక్షణలో సాగిపోతూ ఉండేదండి. ఆయన మాదిరిగానే సంఘ సభ్యులందరూ సింగ్ గారి బాటలోనే నడిచేవారు. ఆయన స్థాపించిన సంఘాలలో ఒకరికి ఒకరు విమర్శించుకోవటం కానీ, ఎలాంటి మనస్పర్ధలు కానీ లేకుండా సంఘంలోని వారంతా ఒకే కుటుంబంలోని వారిలాగా ఎంతో ఆత్మీయంగా మెలిగేవారు. అలాగా జరుగుతున్న రోజులలో ఒక యవ్వన స్త్రీ దేవుని యందు ప్రేమ కలిగినదై ఆదివారం ఏదో ఒక సంఘానికి ఎంతో అలంకరించుకుని వెళుతూ ఉండేది. అయితే ఆ సంఘము వారు ఆమె వేషధారణను విమర్శించేవారు. ఎలాగంటే ఆమెకు అలంకరణ అంటే ఎంతో ప్రేమ కనుక ఆమెకు కలిగి ఉన్న ఆభరణాలన్నీ ధరించి చర్చికి వెళ్ళేది.
ఆ చర్చిలోని కొంతమంది ఇన్ని గాజులు వేసుకునటం వలన శబ్దం వస్తుంది అని అనేవారు. అలాగా ఆమె ఏ సంఘానికి వెళ్ళినా ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు విమర్శించేవారు. అయితే ఆ స్త్రీ ఒక ఆలోచన కలిగి ఇలా అనుకుంది. ఏమిటంటే, ఏ సంఘానికి వెళ్ళినా ఏదో ఒక దానికి విమర్శ చేస్తున్నారు కనుక భక్త సింగ్ గారి సంఘానికి వెళతాను. ఈ సంఘంలో కూడా ఎవరే కానీ నన్ను విమర్శిస్తే నేను అసలు ఏ సంఘానికి వెళ్ళను, విమర్శించకపోతే ఈ సంఘంలోనే ఉంటాను అని తీర్మానించుకుంది. అప్పుడు భక్త్ సింగ్ గారు సంఘములో 6 రోజులు ప్రార్థనా కూడికలు జరుగుతుంటే ఈమె ఆ 6 రోజులు ఆ కూడికలో ఆమె పాల్గొనింది. అయితే 6 రోజులు కూడా ఆమెను ఎవరు ఏమీ విమర్శించలేదు అని ఆశ్చర్యపడింది. ఎందుకంటే ఆమె ఆ 6 రోజులు గజ్జెల పట్టీలు కూడా పెట్టుకొని గల్లును నడుస్తూ వెళ్ళింది. అయినా కానీ ఎవరే కానీ ఆమె వచ్చేటప్పుడు చూడటం కానీ, ఆమె వెళ్ళేటప్పుడు ఆమెను పలకరించడం కానీ, విమర్శించటం కానీ చేయలేదు. మీటింగ్ అయిన వెంటనే ఆమె భక్త్ సింగ్ గారిని కలుసుకొని ఆయనకు జరిగినదంతా తెలియపరిచి, ఈ సంఘములో 6 రోజులు కూడా నన్ను ఎవరు విమర్శించలేదు అయ్యగారు, ఇంకా నేను ఈ సంఘములోనే వీరితోనే ఉంటాను, నాకు మీ సంఘ సభ్యత్వం కావాలి అని అడిగి తీసుకొని ఆ సంఘము వారితోనే కలిసి ఉంది. తరువాత మెల్లమెల్లగా ఆమెకే ఆత్మ విమర్శ కలిగినందున ఆమె అలంకరణ, కాళ్ళకు గజ్జెలు అన్నీ మెల్లమెల్లగా తీసివేసి వారిలో ఒకరై కలిసిపోయింది. ప్రభునందు మారుమనస్సు పొందుకొని సింగ్ గారి చేత బాప్తిసం పొందుకుంది. మనం వినిన ఈ మాటలను బట్టి ఇలాంటి వారు మనకు కూడా మన సంఘాలలో కొందరు ఉంటారు. అట్టి వారిని మనం వెంటనే విమర్శించి వారిని సంఘానికి దూరం చేయకూడదండి. వారికి వారే మెల్లగా మార్పు చెందుతారు అని మనం గమనించాల్సి ఉంది. ఆమె సంఘములోని వారి సత్ప్రవర్తన చూసి ఆమె పరివర్తన చెంది తన స్వరూపమును, తన అంతరంగాన్ని సరిదిద్దుకొని ప్రభునందు మారు మనస్సు కలిగించుకొని రక్షణ భాగ్యం పొందుకుంది. భక్త్ సింగ్ గారి సంఘ సభ్యులు అందరూ కూడా చెప్పే మాట ఏమిటంటే, సింగ్ గారు మాలో, మా అంతరంగంలో దాగి ఉండే చెడ్డ గుణాలన్నీ, సమస్త దుర్గుణాలన్నీ భక్త్ సింగ్ గారు బోధించిన మాటల ద్వారా మాలో ఉన్న సమస్త దుర్నీతిని మేము పోగొట్టుకున్నాము కనుక ఎవరము కూడా ఒకరిని విమర్శించము అని వారికి వారే చెప్పుకునేవారు. భక్త్ సింగ్ గారి క్రమశిక్షణ గురించి, ఆయన యొక్క ప్రార్థనా శక్తిని గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దామండి. ఆయన ఒకసారి ట్రైన్లో ప్రయాణిస్తూ ఉన్నారు. రాత్రి అవగానే ఎవరు బెర్తల మీద వాళ్ళు నిద్రించారు. అయితే భక్త్ సింగ్ గారు తన పడక దగ్గర మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అలా ఎంతసేపు ఉన్నాడో తెలియదు, కానీ ఆయన పక్క భర్తలో ఉన్న మనిషి మెలక వచ్చి చూసినప్పుడు ఇంకా ఆయన ప్రార్థనలోనే ఉన్నాడు. అలాగా ఆ వ్యక్తి సింగ్ గారిని చూస్తూనే నిద్రపోయాడు. అంతలో తెల్లవారబోతుండగా మద్రాస్ స్టేషన్ వచ్చింది. వెంటనే అందరూ కూడా హడావుడిగా లేచారు. అప్పుడు భక్త్ సింగ్ గారు లేచి పక్క బట్ట సర్దుకొని ట్రైన్ దిగి వెళ్ళిపోయాడు. ఆయన ప్రక్కనున్న వ్యక్తి రాత్రి 9 గంటలకు కూర్చున్నవాడు తెల్లవారి మోకాళ్ళ మీద నుంచి లేచి వెళ్ళాడు. ఈయన ఎవరు? ఈయనకులాగా నేను కూడా ప్రార్థించటం అభ్యాసం చేయాలి అని అనుకున్నాడు. ఇంతకీ మద్రాస్ ట్రైన్లో ప్రయాణించింది ఆ ఇద్దరు ఎవరంటే, ఆ రాత్రంతా మోకరించి ప్రార్థించింది భక్త్ సింగ్ గారు అయితే, నేను కూడా ఇలాగా ప్రార్థించాలి అనుకున్న వ్యక్తి దైవజనుడైన దినకరన్ గారండి. అలాగే భక్త్ సింగ్ గారు ఒకసారి మీటింగ్ సందర్భంగా బయట ప్రదేశాలకు వెళ్ళారు. సింగ్ గారితో పాటు ఇంకా 2 దైవజనులను కూడా ఆ సంస్థ వారు ఆహ్వానించారు. ఈ 3 దైవ సేవకులకు ఒక గ్రాండ్ హోటల్లో 3 పడకలు కలిగిన ఒక లార్జ్ రూమును బుక్ చేశారు. ఈ 3 కూడా తెల్లవారితే ప్రసంగించాల్సి ఉంది కనుక 3లో 2 ప్రార్థన చేసుకుని రేపు చెప్పబోయే వాక్యం గురించి ధ్యానించుకొని నిద్రపోయారు. అయితే భక్త్ సింగ్ గారు ప్రార్థనలోనే ఉన్నారు. వారు ఆ రాత్రి ఎప్పుడు మెలక వచ్చి చూసినా ఆయన ప్రార్థనలోనే ఉన్నాడు. అలాగా ఆ 3 రోజులు ఆ విధంగానే భక్త్ సింగ్ గారు రాత్రంతా ప్రార్థన, పగల సువార్తను బోధించారు. అప్పుడు ఆ ఇద్దరు దైవ సేవకులు సింగ్ గారి దగ్గరకు వచ్చి, బ్రదర్ భక్త్ సింగ్, మీరు రాత్రులంతా ప్రార్థనలోనే గడుపుచున్నారు, పగల బోధ చేస్తున్నారు, మరి ఎప్పుడు నిద్రిస్తారు అని అడిగినప్పుడు సింగ్ గారు వారితో మాట్లాడుతూ, నా ఊపిరి ఆగిపోయినప్పుడే నాకు నిద్ర అని చెప్పారట. ఆ విధంగా సింగ్ గారు ఆనాటి మోషేలాగా ఎప్పుడు
రోజుల తర రోజులు తరబడి ప్రార్థనలో దేవునితో మాట్లాడుతూ ఉండేవారు. సింగార్ని దేవుడు కెనడాలో దర్శించి, నువ్వు ఇండియాకి వెళ్ళి నా స్వార్థ పరిచర్య చేయి అని చెప్పినప్పుడు, ప్రభువా, నాకు బోధించడం చేత కాదు తండ్రి, నేను నత్తివాడను కనుక సరిగ్గా బోధించలేను, కానీ ప్రభువా నీవు నాకు కావాలి తండ్రి, నీవు నాకు కావాలి, ఐ వాంట్ యూ తండ్రి, ఐ వాంట్ యూ అని ఎడతెగకుండా ప్రార్థించేవారట. దేవుడు ఏర్పాటు చేసుకున్న గొప్ప దైవజనుడైన భక్త్ సింగ్ గారిని గురించి మనం ధ్యానించడం అనేది ఎంతో ఆశీర్వాదకరం కనుక సింగ్ గారిని గురించి మనం చెప్పుకుంటున్నామండి. తర్వాత భాగంగా ఆయన అంతిమ యాత్రను గురించి, ఆ సమయంలో ప్రకృతిలో జరిగిన సంగతుల గురించి మనం ధ్యానం చేద్దామండి. హల్లెలూయా, ఆమేన్. ఈ జీవవాక్యములను విన్నవారిని ఆ పరమతండ్రి సదాకాలం ఆశీర్వదించి దీవించి కాచి కాపాడి రక్షించాలని వేడుకుంటున్నానండి. హల్లెలూయా, ఆమేన్. అందరికీ నా వందనాలు.